సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను మీ రేవంత్ చలమల. సో మార్కెట్స్ విపరీతంగా పడుతున్నాయి, అది అందరికీ తెలిసిందే. కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ బాగా ప్యానిక్ అవుతున్నారు. సో ఒకసారి అసలు ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్లోకి మనం ఎందుకు వచ్చానో ఫస్ట్ మనం గుర్తు చేసుకోవాలి. ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టింగ్ అనేది ఒక లాంగ్ టర్మ్ జర్నీ, షార్ట్ టర్మ్ కోసం కాదు. షార్ట్ టర్మ్లో వోలటాలిటీ ఉంటుంది, ఇదంతా మనకు ఆల్రెడీ పరిచయమే. సరే, ఒకసారి ఒక రియలిస్టిక్ డేటా తోటి ఒక ఫండ్ ఎగ్జాంపుల్, ఫండ్ పేర్లో ఏం చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, బట్ ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక పేరున్న ఫండ్ని పెట్టుకొని 3 year, 7 year, 5 year ఇట్లా అన్ని 3, 5, 7, 10 years కంపారిజన్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా మారుతూ ఉంటాయి అనేది ఒకసారి మీకు ఒక అవగాహన. వన్స్ యూ నో, ఒకసారి ఇట్లాంటి వాలటాలిటీ ఉంటుంది, ఇట్లా మార్కెట్ ఉంటుంది అని మీకు ఒక క్లారిటీ ఉంటే భయపడాల్సిన అవసరం ఉండదు కదా. సో మనకి సెప్టెంబర్ 2024 దగ్గర నుంచి మార్కెట్స్ కంటిన్యూస్గా పడుతున్నాయి. కానీ సాడ్ రియాలిటీ ఏంటంటే 2023 ఏప్రిల్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళకి కూడా రిటర్న్స్ పెద్దగా ఏం లేవు. ఎస్ఐపిస్ చేస్తున్న వాళ్ళకి పర్టికులర్గా అదే మార్కెట్ పడుతుందేమో 2024 సెప్టెంబర్ మరి మార్చ్ నుంచి అంటే ఎస్, మార్కెట్ పై లెవెల్లో చాలా ఎక్కువ సార్లు సర్వైవ్ అయింది. డౌన్ సైడ్ తక్కువ టైం ఉంది, పైన ఎక్కువ సేపు ఉండేసరికి మనకు కొద్దిగా అందులో మార్కెట్ ఇప్పుడు పడుంది కదా, అగైన్ మార్కెట్ పడి ఉండేసరికి రిటర్న్స్ పెద్దగా ఏమీ లేకుండా పోయాయి. ఫస్ట్ అసలు మనకి మ్యూచువల్ ఫండ్స్లో అసలు రిటర్న్స్ కనపడాలి ప్రాపర్గా అంటే ఎన్ని ఇయర్స్ టైం ఫ్రేమ్ పడుతుంది అనేది ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తోటి కంపేర్ చేద్దాం. సో ఇప్పుడు మీ వెనకాల ఉన్నటువంటి ఈ చార్ట్ ఏదైతే ఉందో ఇది 3 year టైం లైన్లో 2023 ఏప్రిల్ 1 నుంచి నేను 2026 ఏప్రిల్ 1, 3 సంవత్సరాల టైం ఫ్రేమ్లో ఒక 10,000 రూపాయల ఎగ్జాంపుల్ తోటి ఎస్ఐపి తోటి దీన్ని రన్ చేసి చూస్తున్నాం. సో దీన్ని రన్ చేస్తున్నప్పుడు ఇఫ్ యూ కెన్ సీ మార్కెట్లో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ డిప్ అవుతుంది, పైకి వెళ్తుంది, డిప్ అవుతుంది, పైకి వెళ్తుంది, అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం మన పెద్ద రిటర్న్స్ ఉన్నట్టుండవు. ఇదేదో కొద్దిగా మంచి ఫండ్ కాబట్టి మనకి ఏదో కొద్దిగా అబ్సల్యూట్ రిటర్న్ చూపిస్తుంది, కానీ చాలా ఫండ్స్ నెగిటివ్లో ఉన్నాయి వాస్తవానికి. ఇది 3 year టైం ఫ్రేమ్లో. అదే ఒకసారి మనం 5 year టైం ఫ్రేమ్లో చూడండి. ఈ 5 year టైం ఫ్రేమ్లో కూడా పెద్ద స్థాయిలో ఎస్ఐపిలో రిటర్న్స్ ఉన్నట్టు కనపడవు. ఏదో 6 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 8 లక్షల చిల్లర. అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఎ గుడ్ రిటర్న్. మార్కెట్ దాదాపుగా ఒక 14% ఫాల్ తర్వాత కూడా 14-15, 16% ఫాల్ అయింది కదా, దాని తర్వాత కూడా ఈ స్థాయిలో రిటర్న్ చూపిస్తుంది అంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ 7 year టైం ఫ్రేమ్లో చూడండి. ఇప్పుడు మీరు ఒకసారి గమనిస్తే ఈ మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో ఒకసారి మీరు గమనిస్తే 3 year టైం ఫ్రేమ్లో మనకి ఇన్వెస్టెడ్కి టోటల్ ఫైనల్ కార్పస్ వాల్యూ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లస్ రిటర్న్, ఈ ఆరెంజ్ లైన్ అంతా ఇన్వెస్టెడ్, గ్రీన్ లైన్ అంతా కూడా మనకి ఎగ్జిస్టింగ్ కూడా కరెంట్ వాల్యూ, ఇన్వెస్టెడ్ వాల్యూ, కరెంట్ వాల్యూ రెండు ఉంటాయి కదా మన దానికి పోర్ట్ఫోలియోలో. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ చాలా తక్కువ. ఇన్ఫాక్ట్ చాలా మందికి అయితే నెగిటివ్ ఉంది, దట్స్ ఫైన్, అది తప్పేం కాదు. కొద్దిగా 5 year టైం ఫ్రేమ్లో చూస్తే డిస్టెన్స్ పెరిగింది. ఇక్కడ ఏమైంది, మనకి అడిషనల్గా 2 years యాడ్ అయింది. ఈ 2 yearsలో మార్కెట్ మనకి కొద్దిగా పైకి వెళ్ళడానికి ఉపయోగపడింది. 7 yearsలోకి వచ్చేసరికి మళ్ళీ మొత్తం మారిపోద్ది. ఈ ఆల్మోస్ట్ మనకి 7 year టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి డిస్టెన్స్ ఇంకా పెరిగింది. ఆల్మోస్ట్ 9 lakhs అంటే 8,80,000 చేంజ్ ఏదో ఇన్వెస్ట్ చేస్తే 15 lakhs దగ్గర రిటర్న్ ఉన్నట్టుగా కనపడుతుంది. 12% ఏదో క్యాలిక్యులేట్ అయినట్టుంది. అది ఎంత రిటర్న్ అనేది నేను చెప్పను, బేసిక్గా అది రియల్ టైం ఫండే. అది 12% CAGR ఇట్లాంటి క్యాలిక్యులేషన్ ఏం కాదు. మీరు చూస్తే మార్కెట్లో మొత్తం వాలటాలిటీ అంతా కనిపిస్తూనే ఉంటుంది. ఇదేమో 10 year టైం ఫ్రేమ్. 10 year టైం ఫ్రేమ్లో మనం సమ్వేర్ అరౌండ్ 11.5 lakhs ఏదో ఇన్వెస్ట్ చేసినట్లయితే సమ్ 25 lakhs ఎబో రిటర్న్స్ అయితే కనపడుతుంది. ఎందుకు ఈ 10 yearsలో మనకు అసలు ఏమీ జరగలేదా? ఎందుకు ఈ 10 yearsలో ఇక్కడ కోవిడ్ వచ్చింది, రష్యా ఉక్రెయిన్ వార్లు వచ్చాయి, XYZ తర్వాత మళ్ళీ మనకి ఏ రిలేటెడ్ సమస్యలు రకరకాల అన్నీ వచ్చాయి. కానీ 10 year టైం ఫ్రేమ్లో అయితే రిటర్న్ చూడగలుగుతున్నాం. సరే, అది 15 ఇచ్చిందా 14 ఇచ్చిందా తర్వాత పక్కకు పెడితే, సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఇన్వెస్టెడ్ అండ్ ద కరెంట్ వాల్యూ విల్ ఓన్లీ బి ఇంక్రీస్డ్ ఇన్ ద లాంగ్ టర్మ్. మరి షార్ట్ టర్మ్లో రిటర్న్స్ రావట్లేదు భయపడాల్సిన అవసరం ఏంటి? షార్ట్ టర్మ్లో ఒకవేళ నిజంగా మార్కెట్ నెగిటివ్స్లో ఉంటే మనం మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మరి మనం ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు మార్కెట్కి ఉన్నటువంటి కండిషన్ ఏంటి, మార్కెట్ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు మార్కెట్ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే మనం సహజంగా ఫస్ట్ చూసేది నిఫ్టీ 50 కదా. సో ఈ నిఫ్టీ 50 తోటే మన జర్నీని మొదలు పెడదాం. ఈ నిఫ్టీ 50కి సంబంధించి ఒక్కసారి ఇక్కడ మీరు ఇది గమనిస్తే నిఫ్టీ 50 వాళ్ళు ఏదో క్లోజింగ్ ఏదో 22,600 దగ్గర ఉన్నట్టుంది సమ్వేర్ అరౌండ్. ఓకే సార్, మనకు దాంతో పెద్దగా ఏం పని లేదులేండి. కానీ కాకపోతే ఇక్కడ మనకి పిఈ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ప్రైస్ టు ఎర్నింగ్స్ వచ్చేసరికి 20 బిలో ఉంది, 19.6 దగ్గర మనకి పిఈ ఉంది. సో ఈ వాట్ డస్ దట్ 19.6 పిఈ చెప్పే కథ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఈ 19.6 పిఈ చెప్పేటువంటి కథ ఏంటి అని అంటే మార్కెట్లో వచ్చేటువంటి ఎర్నింగ్స్తో కంపేర్ చేస్తే కరెంట్గా నిఫ్టీ ఉండేటువంటి ప్రైస్
ఎంతలో ఉంది అనేది మనం చూస్తూ ఉంటాం. యూజువల్గా దాని యొక్క మీడియన్ వచ్చేసరికి మనకి నిఫ్టీ 50 22.3. మీడియన్ అంటే యావరేజ్గా అక్కడ ఉంటుంది. దానికంటే బాగా బిలోకి వచ్చే కొద్దీ ఫెయిర్ వాల్యుయేషన్ అంటాం, దానికంటే బాగా ఎబోకి వెళ్ళే కొద్దీ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అని అంటాం. ఇప్పుడు మనం గమనిస్తే నిఫ్టీ 50కి సంబంధించినటువంటి పిఈ చాలా లెవెల్స్ కంటే తక్కువ ఉంది. ఆల్మోస్ట్ మన కోవిడ్ లెవెల్ 17 దగ్గర ఎక్కడ ఉంటే ఇది 19.6, 17.6 అనుకుంటే ఇది 19.6. సో బేసిక్గా మనకి ప్రీవియస్గా ఉండేటువంటి అన్ని పిఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటికంటే కిందకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ అ ఫెయిర్ వాల్యుయేషన్. సో దాంతో పాటుగా మనం ఓన్లీ పిఈనా మనం ఒకసారి 5 ఇయర్ ఎందుకు ఫస్ట్ 10 ఇయర్ కూడా చూడండి, ఓన్లీ 5 ఇయర్ ఎందుకు, ఈ 10 ఇయర్ టైం ఫ్రేమ్లో చూసినా కానీ నిఫ్టీ 50 పిఈ మీరు గమనించండి, ఇక్కడ మొత్తం నుంచి గమనించండి ఏ రేంజ్లో ఉందో. ఇప్పుడు మంచి ఫెయిర్ వాల్యుయేషన్ లెవెల్స్లో ఉంది. మనం భయపడాల్సిన అవసరం ఏముంది అంత తక్కువ వాల్యుయేషన్స్లో మనకి నిఫ్టీ 50 పిఈ ఉన్నప్పుడు. వెన్ వాల్యుయేషన్ ఇస్ చీప్ వీ నీడ్ నాట్ టు బాదర్ అబౌట్ ఎనీథింగ్. అంటే మనకు మంచి ధరలో దొరుకుతుంది కదా, మనకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయినప్పుడు మనకు అంత మంచి ఫెయిర్ వాల్యుయేషన్తో భయపడాల్సిన అవసరం ఏంటి. పిఈతో పాటుగా ఒకసారి బుక్ టు ప్రైస్ కూడా చూడండి, ఇది కూడా మనకు ఒక కేసుని చెప్తుంది, అంటే మనకి ఎంత వాల్యుయేషన్స్లో ఉన్నాయనేది. మీరు పీబీ వాల్యుయేషన్ చూసినా కానీ చీపర్గానే ఉంది. పీబీకి సంబంధించిన మీడియన్ అంతా దాదాపుగా 3.6, కరెంట్ 3 దగ్గర ఉంది. అది కరెంట్ పీబీ వచ్చేసరికి సుమారుగా 3.05 దగ్గర ఉంది కరెంట్ పీబీ ప్రైస్ టు బుక్. అదేవిధంగా ఒకసారి మిడ్ క్యాప్ చూడండి, మిడ్ క్యాప్ 5 ఇయర్ సంబంధించినటువంటి పీఈ చూడండి, మీడియన్ కంటే జస్ట్ కొంచెం బిలోకి వచ్చే ప్రయత్నం చేసింది. మొన్నటిదాకా బాగా ఎక్స్పెన్సివ్ ఉంది, ఆ తర్వాత మంచి కరెక్షన్కి అయితే గురైంది. అదే ఒకసారి ఈ స్మాల్ క్యాప్ను కూడా చూడండి, స్మాల్ క్యాప్కి సంబంధించింది కూడా, ఈ స్మాల్ క్యాప్కి సంబంధించి కూడా మీరు గమనిస్తే మీడియన్ కంటే కొంచెం కిందకే వచ్చింది. సో బేసిక్ ఇప్పుడు మనకి ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి ఏవైతే ఇండెక్స్లు ఉన్నాయో వాటి యొక్క వాల్యుయేషన్స్ అనేవి ఇండియాలో చాలా చాలా చీప్ అవటం మొదలుపెట్టాయి. మధ్యలో యుద్ధాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఇవేం కొత్త విషయాలు ఏం కాదు. కాకపోతే మనం అందరం ఏంటి, కోవిడ్ తర్వాత వచ్చినటువంటి మ్యాసివ్ ర్యాలీ, ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇదంతా చూసి రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాం అంతే. ఆ ఇన్వెస్ట్మెంట్స్ చూసి ఏదో భయపడిపోతున్నాయి, ఏదో జరిగిపోతుంది, నెగిటివ్ రిటర్న్స్ వస్తున్నాయి మార్కెట్లో ఏం నెగిటివ్ రిటర్న్స్ రావట్లేదు. మార్కెట్ ఈస్ వెరీ స్టేబుల్. మార్కెట్ ఇప్పుడు అట్రాక్టివ్ జోన్లో ఉంది. ఇప్పుడు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కనుక లేకపోయి ఉంటే మార్కెట్ డెఫినెట్గా పైకి వెళ్ళి ఉండేది కదా. మరి అదేంటి యుద్ధం వస్తే పడిపోతుంది కదా అంటే ఎక్కడికి వెళ్ళిపోదు, పడిపోయి పాతాళంలోకి వెళ్ళిపోదు కదా, ఇట్ విల్ రికవర్. మ్యూచువల్ ఫండ్ విషయంలో మనం ఒక విషయాన్ని క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, అది కూడా ఒక రియల్ ఎస్టేట్ అసెట్ లాంటిదే. ఇదేదో పడిపోయేది, నాశనం అయిపోయేది, అదేదో బాగు చేసేది కాదు. రియల్ ఎస్టేట్లో ఎట్లాగైతే వాల్టాలిటీ ఉంటుందో, అంటే ఒక స్థాయికి వెళ్ళాక పెరగకుండా మనం కొన్న ధర కూడా మనకు రాని సిచ్యువేషన్స్ ఎట్లుంటాయో మ్యూచువల్ ఫండ్లో ఉంటాయి. ఏ గోల్డ్లో లేదా వన్ ఆఫ్ ద హైయెస్ట్ వాల్టాలిటీ చూసాం రీసెంట్గా మనం. దాదాపుగా 1,80,000 దగ్గర నుంచి దాదాపుగా 1,30,000 కూడా టచ్ చేసి ఇప్పుడు 1,50,000 దగ్గర 1,40,000 ఏదో ఉన్నట్టుంది ఇప్పుడు లైవ్ ప్రైస్. సిల్వర్ 4,20,000 నుంచి దాదాపు 2 లక్షలు టచ్ చేసి 2,30,000 2,40,000 దగ్గర ఉన్నట్టుంది ఇప్పుడు మళ్ళీ. వాల్టాలిటీ ఎక్కడ లేదు, ప్రతి అసెట్ క్లాస్లో వాల్టాలిటీ ఉంటుంది. వాల్టాలిటీ ఈజ్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఏ వాల్టాలిటీ నాకు వద్దనంటే ఎఫ్డీలో పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోవాలి. అఫ్కోర్స్ రిటర్న్స్ రావు, ఇట్ విల్ గివ్ యూ పీస్ ఆఫ్ మైండ్, దట్ ఈస్ ఆల్సో నాట్ రాంగ్. అది కూడా తప్పు అని నేను చెప్పట్లేదు. ఇఫ్ యూ వాంట్ పీస్ ఆఫ్ మైండ్ ప్రశాంతంగా ఎఫ్డీలో పెట్టుకుందాం. లేదు వీ నీడ్ సమ్ రిటర్న్స్ అని అంటే వీ నీడ్ టు టేక్ సమ్ వాలటాలిటీ. సి వెన్ కంపేర్ టు అదర్ అసెట్ క్లాసెస్ ఇందులో ఉండే రిస్క్ ఒకటి ఏంటంటే వాలటాలిటీ. అది ఒక్కదాన్ని మనం కనుక కొంచెం ఓపిక్గా పట్టగలిగితే, ఇట్లా మార్కెట్ పడ్డప్పుడు కనుక ఎక్యుములేట్ చేసుకోగలిగితే ఏ మార్కెట్ పైకి వెళ్ళదా. ఇప్పుడు యూ టేక్ ఈ స్మాల్ క్యాపే ఉంది, ఎన్నిసార్లు కింద పడలేదు, ఎన్నిసార్లు పైకి వెళ్ళగలేదని గత 10 సంవత్సరాల చరిత్రలో. 10 సంవత్సరాల చరిత్రలో ఎన్నిసార్లు కింద పడి పైకి లేచిందండి. పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్తుంది. అదొకటేనా? మరి నిఫ్టీ 50కి సంబంధించినటువంటి చరిత్రను చూడండి, దాన్ని ఒకసారి మ్యాక్స్ అవుట్ చేసేసి ఒకసారి దాని యొక్క ప్రైస్ ప్యాటర్న్ గమనించండి. ఇక్కడ మనం గమనించే విధానంలోనే ఉంటుంది. ఎందుకు ఇక్కడ నుంచి కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, అప్ సైడ్ డౌన్. మనం ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ చూస్తే పైకి వెళ్ళినట్టుగానే కనపడుతుంది. అలా కాకుండా ఏదో ఒక 1 ఇయర్ చార్ట్ చూసామనుకోండి, షార్ట్ టర్మ్ అంటే 1 ఇయర్ చార్ట్ చూసామనుకోండి, ఇగో ఇట్లానే ఉంటుంది. 1 ఇయర్ చార్ట్ చూసి ఇలా ఉంటుంది. 3 ఇయర్ చార్ట్ చూసినా కానీ మీకు ఇలానే ఉంటుంది. అరే ఏముంది 3 ఇయర్ చార్ట్లో ఎక్కడికి గ్రోత్ లేదని అనిపిస్తుంది. మళ్ళీ మార్చండి 5 ఇయర్కి, కొద్ది గ్రోత్ ఉంటుంది. ఎక్కడ మొదలైంది ఎక్కడికి వెళ్ళింది. 10 ఇయర్కి మార్చండి, ఎక్కడికి మొదలైంది ఎక్కడికి వెళ్ళింది. సో అందుకే మ్యూచువల్ ఫండ్స్లో, ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు లాంగ్ టర్మ్ కోసం మాత్రమే పెట్టాలి. మధ్యలో వచ్చే ఎమోషన్స్కి మీరు ప్లేస్ ఇవ్వద్దు. ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్స్ అనేవి పైకి వెళ్తాయి. మార్కెట్స్ బాగున్నంత వరకు మన ఎకానమీ బాగుంటుంది, ఎకానమీ బాగున్నంత వరకు మనకు ఉద్యోగాలు ఉంటాయి. మీ భవిష్యత్తు మీద మీకు ఎంత నమ్మకం ఉందో మార్కెట్ కూడా అంతే గ్యారంటీడ్గా పనిచేస్తుంది అనే నమ్మకం అందరికీ కూడా ఉంటుంది. అది మీకు కూడా నమ్మకం ఉండాలి.
సో రానున్న రోజుల్లో అయినా రాబోయేటువంటి ఫాల్స్ని ఆపర్చునిటీగా మాత్రమే చూస్తారని నమ్ముతూ నమస్తే.